ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్పై ఈ రోజు మంగళవారం జిల్లా కోర్టులో విచారణకొచ్చింది. ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. రఘురామ తరపున హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగంలో ప్రభావతి కూడా హత్యాయత్నంలో భాగస్వాములయ్యారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజును పరీక్షించిన వైద్య బృందం ఆయన కాలుపై బలమైన దెబ్బలున్నాయని నివేదిక ఇచ్చారని న్యాయవాది తెలిపారు. ఆయన 2 కాళ్లకు బలమైన దెబ్బలతో పాటు వాచి ఉన్నాయని పిటిషనర్ వెల్లడించారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను ట్యాంపరింగ్ చేశారని, అందుకు భిన్నంగా నివేదిక ఇవ్వడంలో ప్రభావతి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. బైపాస్ సర్జరీ చేయించుకున్నా అని చెప్పినప్పటికీ, గుండెలపై కూర్చొని బాదారని చెప్పినప్పటికీ ప్రభావతి ఈ అంశాన్ని తొక్కిపెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. అందువలనే ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పేర్కొంటూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించాలని న్యాయవాది వివి లక్ష్మీనారాయణ కోరారు. కాగా 2021 మే నెలలో సిఐడి అధికారులు కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జూలైలో రఘురామరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, సిఐడి ఏఎస్పీ విజయపాల్, అప్పటి సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించింది. ఈ క్రమంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను ఇటీవల ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు. పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ జరిపిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఆయన ముందుంచారు. అయితే దేనికి కూడా విజయపాల్ సరైన సమాధానం ఇవ్వలేదు. విచారణ అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో విజయపాల్ను కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విజయపాల్ అనేక ప్రయత్నాలు చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.